వెల్కమ్ టు ప్రియా సిస్టర్స్. అందరికీ నమస్కారం. పాలకూరతో బజ్జీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా? ఈ రైనీ సీజన్లో ఫాస్ట్గా అండ్ ఈజీగా పాలకూర బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. శనగపిండి, బియ్యపిండి, కారం, రుచికి సరిపడా ఉప్పు, పాలకూర ఆకులు. పాలకూర ఆకులని కట్ చేయకూడదు, ఈ విధంగానే తీసుకోవాలి. బేకింగ్ సోడా వేయకుండా ఎలా పొంగాలో ఇప్పుడు చూద్దాం. పిండి కలిపేటప్పుడే చూడండి ఎలా ఉంటుందో. శనగపిండి 1 కప్ అయితే కొంచెం బియ్యపిండి, రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని ఈ విధంగా వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి కరెక్ట్గా ఎలా వచ్చిందో బ్యాటర్ చూడాలంటే స్పూన్ తోటి ఈ విధంగా వెనక వైపున ఇలా వేలుతో ఇలా అంటే చూడండి ఎలా వచ్చిందో. ఇలా వస్తే కరెక్ట్గా వచ్చేసినట్టే, లైన్ పడితే. లేకపోతే ఇలా అయినా టెస్ట్ చేసుకోవచ్చు. ఇలా వచ్చేస్తే రెడీ అయినట్టే మనకి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పాలకూర ఆకును తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలో ముంచి ఇలా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క వాటిని అన్నిటినీ మిశ్రమంలో వేస్తూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బేకింగ్ సోడా వేయకుండా చూడండి ఎలా పొంగుతూ ఉన్నాయో. కలిపేటప్పుడు ఆ విధంగా కలుపుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఒక్కొక్క వాటిని అన్నిటినీ 2 వైపులా కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది. ఈ రైనీ సీజన్లో ఫాస్ట్గా అండ్ ఈజీగా అయిపోతుంది. ఇలా బియ్యపిండి, శనగపిండి, పాలకూర ఆకులు 3 ఉంటే చాలు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సర్వ్ చేద్దామా ఇప్పుడు? చూడండి ఎలా వచ్చాయో క్రిస్పీగా. ఇలా టమాటా కెచప్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి.